మెయిన్ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మనకు అక్కడ బ్యాన్ అయింది. అది అట్లాంటివి యూజ్ చేయకుండా దానివల్ల వేరే పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాసా ప్రోగ్రాంలో భాగంగా మనము కలెక్టరేట్లో స్వచ్ఛాంధ్ర ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ భాగంలో కలెక్టరేట్లో వాళ్ళందరూ కూడా స్వచ్ఛాంధ్ర కింద పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఇందులో 2-3 విషయాలు మనం చర్చించుకోవడం జరిగింది. మొదటిది శానిటేషన్ వర్కర్స్ యొక్క భద్రత అండ్ సేఫ్టీ. సో వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఏ విధంగా మాస్క్, గ్లౌస్ ఇవన్నీ వేసుకోవాలి అండ్ అవి వేసుకోకపోతే ఎటువంటి వాళ్ళకి వచ్చే సంవత్సరాల్లో ఆక్యుపేషనల్ హజార్డ్స్ వస్తాయి అన్న దాని గురించి చర్చించుకోవడం జరిగింది. అండ్ ఈ నెల మన మెయిన్ ప్రయారిటీ అయినటువంటి నెట్ జీరో, అంటే లిటర్ చాలా తక్కువగా ఉండాలి. లిటర్ వేస్ట్ అనేది చాలా తక్కువ, అంటే 1 టైం యూస్ ప్లాస్టిక్స్ అవ్వచ్చు, లేదు ఎటువంటివైనా రీయూస్, రీసైకిల్ అనే కాన్సెప్ట్ ఎక్కువ మనం స్ట్రెస్ చేస్తూ వేస్టేజ్ని తగ్గించుకునే అంశంగా ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ మనం ఎన్నో ఇయర్స్ నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. సెగ్రిగేషన్లో మనకి 3 రకాల సెగ్రిగేషనే మనకి తెలుసు. సో మనం ఇంకొక వేస్ట్ గత 2-3 ఇయర్స్గా కార్పొరేషన్స్ అవ్వచ్చు, రూరల్ ఏరియాస్ అవ్వచ్చు చూసేది ఏంటంటే ఈ వేస్ట్. సో డివైసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎక్కువ అవుతుంది. అట్లీస్ట్ రిమైనింగ్ డ్రై అండ్ వెట్ వినో ఎట్లా మనం డిస్పోజ్ చేయాలి అని, ఈ వేస్ట్ ఏ విధంగా డిస్పోజ్ చేయాలి అనేసి కామన్ మ్యాన్కి పెద్దగా ఐడియా ఉండదు. సో దానికని మనం సపరేట్ బిన్ కూడా కార్పొరేషన్ పరిధిలో తెచ్చుకోవడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఈ వేస్ట్ని దానికి సఫిషియెంట్ ఏదైతే బిన్ డెసిగ్నేట్ చేయబడిందో అందులో వేస్తే కనుక మనము ఈ వేస్ట్ ద్వారా వచ్చే హజార్డస్ కెమికల్స్ అవ్వచ్చు, దానివల్ల జరిగే గ్రౌండ్ పాయిజనింగ్ ఆర్ వాటర్ పాయిజనింగ్ అంతా కూడా మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది.